షాప్ ని తెలుగులో ఏమంటారు? కొట్టు. అబ్బా ఏంటలా కొడుతున్నా? ఎహే ఇది జోకే. ఇది జోకా? అయిపోయిందని చెప్పాలి కదా. జోక్ చెప్పి ఎదుటి వారిని నవ్వించడం చాలా కష్టమే. అవును, అసలు మాట్లాడకుండానే నవ్వించే ఒక ఫేమస్ పర్సన్ నీకెవరో తెలుసా? ఐ డోంట్ నో, గివ్ మీ సమ్ క్లూస్. అతను సైలెంట్ మూవీస్లో యాక్ట్ చేశారు. అతను బౌలర్ హ్యాట్ ధరించి చేతిలో కర్రతో ప్రత్యేకమైన నడకతో అందరినీ బాగా నవ్వించేవారు. ఆయన నీకెవరో తెలుసా? I think it's Charlie Chaplin. Yes, you're right. Now our fourth class boys dressed as Charlie Chaplin come onto the stage to entertain us. Let's welcome them. Smile all the while. Each even now it's yours every day. You got to smile all the while. Each even now it's yours every day. Guna 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 goo. Guna 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 goo. Guna 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 goo. ಚುಕ್ಕಿತಾರೆ ನಾಚುವಂತೆ ಒಮ್ಮೆ ನೀನಗು ಕೆನ್ನೆ ತುಂಬ ಚಂದ್ರವೆಂಬ ಚುಂಬಿಸೋ ನಗು ಮುದ್ದು ಕಂದನಿಂದ ಕದ್ದ ಮುತ್ತಿನ ನಗು ಕೆನ್ನೆ ತುಂಬ ಚಂದ್ರವೆಂಬ ಚುಂಬಿಸೋ ನಗು ಮುದ್ದು ಕಂದನಿಂದ ಕದ್ದ ಮುತ್ತಿನ ನಗು ಚಿಂತೆಯನ್ನು ಚಿಂದಿ ಮಾಡಿ ಒಮ್ಮೆ ನೀನಗು ನೊಂದರು ಬೆಂದರು ಚಾರ್ಲಿ ಚಾಪ್ಲಿನು ಲೋಕವನ್ನು ನಗಿಸಲಿಲ್ಲವೇ ರಾಜ್ ಕಪೂರ್ ಜೀವನ ಏನೇ ಆದರೂ ಖುಷಿಯ ಹಂಚಿ ಹೋಗಲಿಲ್ಲವೇ ಪಾತ್ರಧಾರರು ಭೂಮಿಲಿ ಎಲ್ಲರೂ ಆಡಿಸೋ ಸೂತ್ರದೇವರು ಏನೇ ಬಂದರು ಅದೇನೇ ಆದರೂ ಎಂದಿಗೂ ನೀನು ನಗುತ್ತಿರು ತಾರ ತಿಗಡಿ ಪಾತಾಳ್ ಗರಡಿ ತಳಕು ಬಳಕು ಬೆಳ್ಳಂ ಬೆಳಕು ಲಕ 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 ಲೋಕ ನಮ್ದು ಮಾಯ ಬಜಾರು ಬಣ್ಣದ ಬಾಳು ಬೆಣ್ಣೆ ಮಾತು ನೀರಿನ ಮ್ಯಾಲೆ ದೋಣಿ ತೂತು ಸುಳ್ಳಿನ ಸಂತೆಯಲ್ಲಿ ಸತ್ಯ ಡುಮ್ಕಿ ಡಮರು ಭಗವಂತಂಗೆ ಕೆಳಗೆ ಕರೆದು ಬುದ್ಧಿ ಹೇಳೋಣ ನಾಳೆಯಿಂದ ನಾವೇ ದೇವರಾಗಿ ಬಿಡೋಣ ಯಾವುದು ಹೆಂಗಾನ ಹಾಳಾಗೋ
ಹೋಗ್ಲಿ ಕಾಸು ಮಾಡೋಣ. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఇక్కడున్న వాళ్ళకి ఎంతమందికి సైలెంట్ మూవీస్ తెలుసో నాకు తెలియదండి. సైలెంట్ మూవీస్లో చార్లీ చాప్లిన్ హీరో అండి. ఆయన ఎంత కామెడీ చేసేవారంటే ఒక్క మాట మాట్లాడకుండానే అందరి చేత నవ్వించేవారు. ఒకసారి ఆయన్ని మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తు చేశారు ఈ పిల్లలు. వాళ్ళ ప్రయత్నాన్ని మనం ఆశీర్వదించాలి. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. లెట్స్ ఇన్వైట్ ఎస్ లలిత మేడం అండ్ సుజాత మేడం ఆన్ టు ద స్టేజ్. పేరెంట్స్ ఉన్నారండి, దయచేసి కిందకు వచ్చేయండి. పేరెంట్స్ ఎవరు పైకి వెళ్ళొద్దు. మీ పిల్లలకి ఎందుకు వచ్చేస్తారో కిందకు వచ్చాక రిసీవ్ చేసుకోండి. అలాగే సెంటర్ని బ్లాక్ చేసేద్దండి సార్. ప్లీజ్ దయచేసి కూర్చోండి అందరూ.